నమస్కారం ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నవంబర్ 1న లండన్ కు సీఎం చంద్రబాబు. సిఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్న సీఎం. తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్. రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. అవనిగడ్డలోని కోడూరులో డిప్యూటీ సీఎం పర్యటన. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత రైతులను పరామర్శించిన పవన్. వరంగల్పై మోంతా తుఫాన్ ప్రళయం. సుమారు 45 కాలనీలను ముంచెత్తిన వరద నీరు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణకే ప్రాధాన్యతనిస్తూ లండన్ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి 5 రోజుల పాటు లండన్లో సీఎం చంద్రబాబు పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశమవనున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక రంగం విస్తరణకు దోహదపడే విధంగా కొత్త పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పర్యటన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. లండన్లో సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు వివరిస్తారు. రాష్ట్రం ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు, పరిశ్రమల రంగాల్లో భారీ అవకాశాలను కలిగి ఉందని వివరించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి పెట్టుబడుల సహకారం, టెక్నాలజీ మార్పిడి, ఉద్యోగ అవకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ 6న సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పెట్టుబడిదారుల కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు రాష్ట్ర కేబినెట్ లో భర్తీ ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్ లో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ఇది కేబినెట్ రెండో విస్తరణ. 3 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అజారుద్దీన్ వారికి తాజా విస్తరణను పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం సీఎం సహా రాష్ట్ర కేబినెట్ లో మొత్తం 15 మంది ఉన్నారు. అజారుద్దీన్ రాకతో మంత్రుల సంఖ్య 16కు చేరనుంది. కేబినెట్ లో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా మరో 2 మంత్రి పదవులు పెండింగ్ లో ఉంటాయి. మైనార్టీ కోటాలో అజారుద్దీన్ ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యే అవకాశం దక్కబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని అజారుద్దీన్ ప్రయత్నిస్తుండగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆయనను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పెండింగ్ లో ఉన్నప్పటికీ అజారుద్దీన్ ను కేబినెట్ లో తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించడంతో మంత్రివర్గ విస్తరణకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటే అటు మైనార్టీ కోటాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కోటా కూడా భర్తీ చేసినట్లవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేల కొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. అలాగే తుఫాను కారణంగా నష్టపోయామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైతులు తెలిపారు. ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చయింది. తడిసిన ధాన్యం, రంగుబారిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాం. కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని వేడుకున్నారు. 2-3 రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికిస్తామని పవన్ కి కలెక్టర్ బాలాజీ వివరించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఎవరూ ఆందోళన చెందకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. మోంథా తుఫాన్ ఎఫెక్ట్ బలంగా పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. పైనుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు, వర్షపు నీరు రావడంతో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 20 గేట్లెత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. 16 గేట్లు 10 అడుగులు, 4 గేట్ల 5 అడుగుల వరకు పైకెత్తి 2,72,608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం కూడా 590 అడుగులు ఉండడంతో అధికారులు కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో కలిపి 3,662 క్యూసెక్లుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు గేట్ల ఎత్తడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాలువల్లో భారీగా వరద నీళ్లు కిందకు వెళ్తుండటంతో వాగుల్లో ఉన్న వారందరూ బయటకు రావాలంటూ హెచ్చరిస్తున్నారు. పశువుల కాపరులు, జాలర్లు ఎవరైనా కాలువల వెంబడి ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయంపై దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని, టెండర్ ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్దమని తెలిపితే తప్ప తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ప్రభుత్వం తమ వాదనలు వినిపించిన తర్వాతే అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. చారిత్రక నగరం వరంగల్ను మోంథా తుఫాన్ అతలాకుతలం చేసింది. బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నగరం నేట మునిగింది. ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి తగ్గకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని 45 కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సాయి గణేష్ కాలనీ, సంతోష్ మత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసే నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 30 కాలనీలు పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. పడవల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్ తూర్పులో 6 సహా నగర వ్యాప్తంగా మొత్తం 12 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1200 మంది బాధితులను ఈ శిబిరాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా హంటర్ రోడ్లోని బొందిబాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మురుగు వెళ్లే రహదారిపై కూడా నాలాలు పొంగి పొర్లుతున్నాయి. అత్యవసర సహాయం కోసం వరంగల్ బల్దియా కార్యాలయంలో 1800-425-1980 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. డీఆర్ఎఫ్, ఇంజనీరింగ్, శానిటరీ సిబ్బందితో కూడిన 7 ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
చెన్నైలో మరోసారి కలకలం రేగింది. ప్రముఖ నటుడు ప్రభు నివాసంతో పాటు అమెరికా రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్తో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఓ ఈమెయిల్లో ఈ బెదిరింపులున్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న అమెరికా కాన్సులేట్లో ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో బాంబు పేలుతుందని దుండగులు హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే చెన్నై పోలీసులు బాంబు డిస్పాచబుల్ స్క్వాడ్ స్నిపర్ డాగ్స్ తో రంగంలోకి దిగారు. అమెరికా కాన్సులేట్ భవనం, నటుడు ప్రభు నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి క్షుణ్ణంగా గాలించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో అమెరికా కాన్సులేట్లో పనిచేసే మరికొందరు అధికారులతో పాటు నటుడు ఎస్వి శేఖర్, మైలాపూర్లోని సుబ్రహ్మణ్య స్వామి నివాసాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. గాజాలో మరోసారి బాంబుల మోత మోగుతోంది. ఇజ్రాయెల్ నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రశాంతత తాజాగా చెదిరిపోయింది. అయితే ఇందుకు కారణం హమాస్ ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో మళ్లీ దాడులు ప్రారంభించింది. తాము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నప్పటికీ హమాస్ పదే పదే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ప్రతీకార దాడులు చేయక తప్పడం లేదని వివరణించింది. తాజాగా బుధవారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో గాజాలో 104 మంది మరణించినట్లు సమాచారం. దక్షిణ గాజాలో ఉన్న తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే తాము మళ్లీ యుద్దం ప్రారంభించామని నెతన్యాహు తెలిపారు. తమ సైనికుని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడుల్లో ఇప్పటి వరకు 104 మంది పాలస్తీనా పౌరులు చనిపోగా మరో 250 మందికి గాయాలయ్యాయి. అయితే నెతన్యాహు ఆరోపణలను హమాస్ ఖండించింది. తమ వైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగకున్నా స్కూళ్లు, ఇళ్లపై ఐడీఎఫ్ బాంబులు వేస్తోందని ఆరోపించింది.
ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా మెడకు బంతి బలంగా తాకడంతో 17 ఏళ్ల క్లబ్ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ప్రాణాలు కోల్పోయాడు. మెల్బోర్న్లోని ఫెర్నిట్రీ గల్లీలో మంగళవారం ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. స్థానిక టీ20 మ్యాచ్ కోసం బెన్ ఆస్టిన్ తన సహచరులతో కలిసి నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సైడ్ ఆర్మ్ తో విసిరిన బంతి వేగంగా దూసుకొచ్చి అతని మెడకు తగిలింది. బెన్ హెల్మెట్ ధరించినప్పటికీ దానికి మెడను రక్షించే స్టెమ్ కావట్లేదు. బంతి తగిలిన వెంటనే అతను అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే అతన్ని మోనాష్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతనికి ఇంటెన్సివ్ కేర్లో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం బెన్ తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని ఫెర్నిట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. బెన్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. మా క్రికెట్ సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఈ ప్రభావం ఉంటుంది. అతని కుటుంబ సభ్యులు జేస్, ట్రేసీ, కూపర్, చాక్లకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో ములుగు జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలన్నారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. తుఫాన్ కారణంగా జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ ప్రస్తుతం వస్తున్న తుఫాన్ అనేది చాలా ఉధృతంగా మారుతుంది. చాలా డేంజరస్ పొజిషన్కి మనం కూడా వెళ్తున్నాము. అందరికీ మేము చెప్పేది ఏంటంటే దయచేసి అనవసరంగా ఇంటి నుంచి బయట రావద్దు, ఇంట్లోనే మీరు ఉండండి. ఆల్రెడీ మన పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైతే డిలాపిటేటెడ్ హౌసెస్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీలైతే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు ఇంటికి వెళ్ళగలిగితే వెళ్ళండి. లేదు అంటే మనము స్థానికంగా ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్స్కి కూడా మీరు రావచ్చు. దయచేసి ఎవరు కూడా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు దాంట్లో స్విమ్మింగ్కి కానీ ఫోటో తీయడానికి కానీ ఫిషింగ్కి కానీ దయచేసి వెళ్ళవద్దు. గొర్రెలు మేపేవాళ్ళు, అనిమల్స్ రేరింగ్కి చేసేవాళ్ళు వాగు దాటి వెళ్ళడానికి ట్రై చేయొద్దు. ఆల్రెడీ మేము గర్భిణీ స్త్రీలందరినీ రీచ్ అవుట్ అయ్యాము. మీకు కూడా చెప్పేది మేము ఇదే, వీలైతే ఎత్తు ప్రదేశంలో ఉన్న మీ బంధువుల ఇంట్లో ఉండండి. లేకపోతే మన పిహెచ్సిలో కానీ బర్త్ వెయిటింగ్ సెంటర్లో కానీ సిహెచ్సిలో కానీ మనకి ఆల్రెడీ స్పేస్ ఉంది. ఆల్రెడీ మన ఆశాలు, అంగన్వాడీలు మిమ్మల్ని అందరినీ రీచ్ అయ్యారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మనకి ఈరోజు ఆల్రెడీ మారిన పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో నేలకొరిగిన వరి పంటలను, అలాగే చాగాళ్లు మండలం చాగాలు గ్రామంలో నేలకొరిగిన విరిగిన అరటి తోటలను ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అప్పుడు అది మన కొత్త బ్రిడ్జి కాబట్టి పిల్లలకు చేసేయండి. 6-8 తోట బ్రిడ్జి. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా ముంతాన్ తుఫాన్ ఏదైతుందో అది రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా ఎక్కువ జిల్లాల్లో దీని ప్రభావంతో గత 3 రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. నిన్నటి నుంచి కూడా వీస్తున్నటువంటి గాలులు కానీ వర్షాలతోటి కానీ ఎక్కడెక్కడ చెట్లు పడిపోవడం కానీ, కరెంటు స్తంభాలు పడిపోవడం కానీ, వైర్లు తెగిపోవడంలో కానీ, అదేవిధంగా కొన్ని పాక్షికంగా కొన్నిళ్ళు, పూర్తిగా కూడా కొన్నిళ్ళు ఈ తుఫాన్ తోటి గాలితోటి పడిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. వాటితో పాటుగా ఈ రోజుని మన తాళపూడి మండలంలో అనదేవరపేట కానీ, గజ్జరం కానీ, పెద్దెం కానీ, మలకపల్లి కానీ, ఇలాగ ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో గోదావరిని అనుకున్నటువంటి గ్రామాలు కానీ, పక్కనున్నటువంటి గ్రామాలు కానీ అన్నీ కూడా పంట చేతికొచ్చేటువంటి వరి ఏదైతే ఉందో చేతికొచ్చే నాటికి అకాల తుఫానుతోటి, వర్షాలు, గాలితోటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా కూడా ఒరిగిపోయిన పరిస్థితి ఉంది. అన్నీ కూడా నాకు మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం నాకు రిపోర్ట్ కావాలి. మీరు ఎవరైనా మీరు ఏం చేస్తారంటే సచివాలయం ఉన్న స్టాఫ్లు అసిస్టెంట్గా పెట్టుకోండి. సచివాలయం ఉన్న స్టాఫ్లతో అగ్రికల్చరల్, హార్టికల్చరల్ కూడా పెట్టుకుని అవసరమైతే ఆల్రెడీ మీరు స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని నాకు ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటో ఈ డ్యామేజ్ అంతా రిపోర్ట్ చేయండి. గవర్నమెంట్కి పంపించాలా, మీరు గవర్నమెంట్కి పంపించండి, నేను కూడా నా వైపు నుంచి నేను కూడా పంపిస్తాను నాకు పంపిస్తే.
చాలా జాగ్రత్త చూడండి. రైతులు పాపం చాలా నష్టపోయారు. ఇదంతా కూడా మూడు ఇదంతా మీదే. ఇది ఓకే పదండి అటుపక్క. అదేంటి అదే వరద? ఓ బో ఎంత కౌలు ఎంత? పంటకి 13 బస్తాలు. 30లో 13 బస్తాలకు ఇవ్వాలి. ఓకే పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి? అక్కడ చివరి మొలక వచ్చిందేమో చూడు ఏదైనా వచ్చేస్తా. మొలక రాకుండా ఉంటాకి ఏదో ఉంటుందంట కదా, ఉప్పు చల్లుతారండి. నీళ్ళు ఉన్నాయి కదండి, అది ఎక్కువ అయితే కనుక ఆ నీళ్ళలో పడితే కనుక వర్షం తక్కువ ఉంది మనకి, గాలి ఎక్కువ కాబట్టి జరిగినట్ట. ఆ నీళ్ళలో పడ్డ గింజదనం ఉంటే వస్తుందండి. అలా నీళ్ళు ఉన్నాయి చూసారా? మొలకండి అంతా మొలకండి. అవునండి అవును. మరి 3 డోసులో కాలేకపోతే మొలకొచ్చే తెలి పరిస్థితి ఏంటి? అంటే చేతికి వచ్చేసరికల్లా దుర్గారావు గారు చాలా కంగారు పెట్టి పంపుతున్నారు. ఎలాగ సంవత్సరానికి కౌలు? 1,00,000 రూపాయలు. ఎకరానికి 1,00,000 రూపాయలు. 3 ఎకరాలకు కలిసి 1,00,000 రూపాయలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.